మస్తు చేసిర్రు కదా. ఇందులో చెప్పాలంటే మోస్ట్లీ 90% పిల్లలకి అసలు తెలుగు మాట్లాడడం కూడా రాదనమాట. అట్లాంటిది మన తెలుగు ట్రెడిషన్ని ఇంతగానం ఫాలో అవ్వకుంటా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. కృష్ణ క్యారెక్టర్ కోసం తలపాగా ఎట్లా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ నా మీద ప్రయోగించుకున్నాను. ఈవెంట్ రోజు రానే వచ్చింది. సగం సగం రెడీ అయిపోయి లేట్ అయిపోతుందని చెప్పేసి కంగారుగా కృష్ణుడితో ఈవెంట్ కి బయలుదేరినాము. వచ్చినాక పోరగాళ్ళని అందరినీ రెడీ చేసినాం అనమాట. దబ్బా చేసిన. కొందరు ఏడుస్తుర్రు, కొందరు జుట్టు వీక్కుంటుర్రు, ఒకరేం మేకప్ వద్దంటుర్రు. అమ్మ డాన్స్ చేసినా కూడా గింత అలసిపోనేమో, కానీ పొరగాళ్ళు క్యూట్ ఉన్నారు కదా, సూపర్ ఉన్న అనిపించింది నాకు. నేను సబ్బశ్ర బెట అనుకున్నా. తినే డాన్స్ అండ్ ఆర్ట్స్ టీచర్ పుష్ప ప్రయోగ. సో పిల్లలకి స్టేజ్ రిహార్సల్స్ చేపిస్తుంది. కానీ నిజం చెప్తున్నా, చూసినంత ఈజీ అయితే కాదు వీళ్ళకి నేర్పించుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటది. ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లైన్లల్లా. Yes. So you guys will be alternate. But later, you have time. That later. కృష్ణుడు గోపికలతోటి కూర్చున్నట్టు అనిపించింది వీళ్ళని చూస్తుంటే. ఇది మనమే. నేను ఇంద్రాని క్యారెక్టర్ చేసిన అనమాట. సో యాంగ్రీగా ఉండాలి ఎక్స్ప్రెషన్. ఇక్కడ రిహార్సల్ చేస్తున్నా నేను. ద్వారకాలో ఉన్న ప్రజలందరూ గోవర్ధగిరిని పూజిస్తుంటే ఇంద్రుడి కోపం వస్తుంది కదా, ఆ సన్నివేశం అనమాట. డాన్సే కాకుండా ఇక్కడ ఆర్ట్స్ కూడా వేసారు పిల్లలు. ఎంత మంచి వేసారు కదా. 4 years to 10 years పిల్లలు కూడా వేసారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా ఆర్ట్ కూడా ఉందన్నమాట. అఫ్కోర్స్ నేను చిన్నపిల్లని కాదనుకోండి, కానీ నాకు ఆర్ట్స్ అంటే మస్తు ఇష్టము. సరే నేను కూడా పెడతా అని చెప్పేసి నా చిన్న ఆర్ట్ కూడా పెట్టిన అనమాట. అది మీకు చూపెడతా. చిన్నపిల్లల చేతుల్లో శ్రీకృష్ణుని ఎంత అందంగా వేసారో అనిపించింది. ఇకపోతే ఇదే మన ఆర్ట్ అనమాట. ఎట్లుందో చెప్పుండ్రి. ఆర్ట్ వేసేటప్పుడు నాకైతే ఒకటి అనిపించింది, శ్రీకృష్ణుడు మనం వెయ్యాలనుకుంటే రారు, కానీ ఆయన రావాలనుకుంటే వస్తారనిపించింది. ఈ ఆర్ట్స్లో గురు పుష్ప గారు వేసిన ఆర్ట్స్ ఇవన్నమాట. సో ఎంత అందంగా ఉన్నాయి కదా. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. నేను మీ మాస్ పిల్ల. జై శ్రీకృష్ణ.